ప్రతి ముద్దలో ఎంతో అద్భుతమైన ఫ్లేవర్తో తగిలే ఈ పులావ్ ఒక్కసారి చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ ఇదే తినాలి అనిపిస్తుంది. ఒక బౌల్ తీసుకొని చికెన్, కారం, పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని గీ, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసి కలుపుకున్న తర్వాత గరం మసాలా, కారం, ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని వన్స్ దీన్ని కూడా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకొని వన్స్ మిక్స్ చేశాక ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రైస్ అనేది మనం నానబెట్టుకున్నది అది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో వన్స్ కలుపుకున్నాక 2 గ్లాస్ ఆఫ్ వాటర్, ఈ టైంలోనే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో వన్స్ చెక్ చేసుకున్న తర్వాత లెమన్ కూడా యాడ్ చేసుకొని ఒక 3 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారా మనకి పులావ్ టెక్స్చర్ అనేది ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనకి కొద్దిగా లెమన్, కొద్దిగా ఆనియన్స్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. వన్స్ మీరు కూడా ట్రై చేయండి.